బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుట్బాల్ నేపథ్యంలో అజయ్ దేవగన్ నటించిన లేటెస్ట్ మూవీ మైదాన్. మరి ఈ మూవీ రంజాన్ పండుగ సందర్భంగా మనకు థియేటర్లో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, నా రెస్టారెంట్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, దాని తర్వాత రివ్యూ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్లి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ గానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ, ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళు మన రెస్టారెంట్ నుంచి వెళ్ళి హోమ్ ఫుడ్ బుక్ చేస్తారు. ఇక కథ విషయానికి వస్తే అది 1952 హెల్సింకి ఒలింపిక్స్ లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత్ ఫుట్బాల్ జట్టు యుగోస్లేవియా చేతిలో ఘోరంగా ఓడిపోతుంది. యుగోస్లేవియా ఏకంగా 10 గోల్స్ కొడుతుంది. సరైన షూస్ కూడా లేని భారత ఆటగాళ్లందరూ గాయాల పాలవుతారు. ఒలింపిక్స్ లో ఓడిపోయిన తర్వాత భారత ఓటమిని ఎత్తు చూపుతూ పత్రికలు తీవ్ర విమర్శలు చేస్తాయి. ఈ ఓటమి తర్వాత భారత్ ఫుట్బాల్ జట్టుకు కొత్త కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం ను ఎంపిక చేస్తారు. ఒలింపిక్స్ ఓటమి తర్వాత భారత్ ఫుట్బాల్ జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాలనుకున్న కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం ఆటగాళ్లకు ఎలా అండగా నిలబడ్డాడు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని జట్టును మళ్లీ ఎలా సిద్ధం చేసిండు, అనంతరం జరిగిన టోర్నమెంట్లలో టీం ఇండియా ఎలా రాణించింది, మరి ఇలాంటి సమయంలో కోచ్ సయ్యద్ కు ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి, మరి వాటిని ఎలా అధిగమించారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఇక సినిమా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో సువర్ణ అధ్యాయాలు, వ్యక్తులకు సంబంధించిన జీవిత గాథలను ఎన్నో వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి. కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం ఉన్న కాలాన్ని భారత ఫుట్బాల్ కు స్వర్ణయుగంగా పేర్కొంటారు. హైదరాబాదీ అయిన అబ్దుల్ రహీం జీవిత చరిత్రకు భావోద్వేగాలు జోడించి తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించిందనే చెప్పాలి. 1952 ఒలింపిక్స్ లో భారత జట్టు ఘోర ఓటమితో సినిమా మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి జట్టుకు ఎదురయ్యే అవమానాలు, అలాగే కోచ్ సయ్యద్ కు ఫుట్బాల్ కమిటీకి మధ్య జరిగే చర్చలతో నెమ్మదిగా ఫుట్బాల్ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లుగా పదునైన ఆటగాళ్ల కోసం సయ్యద్ వేట మొదలుపెట్టేప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ప్రథమార్థంలో ఎక్కువ భాగం ఫుట్బాల్ ఫెడరేషన్ ఎలా వర్క్ చేస్తుంది, కోచ్ సయ్యద్ మట్టిలో మాణిక్యాల లాంటి ఆటగాళ్లను ఎలా వెతికి పట్టుకున్నాడు అనే సన్నివేశాలతో దర్శకుడు తీర్చిదిద్దిండు. ఈ క్రమంలోనే సన్నివేశాలన్నీ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంటాయి, కానీ ఒక్కసారిగా ద్వితీయార్థం నుంచి కథ టర్న్ తీసుకుంటుంది. ఫుట్బాల్ టీం సిద్ధమైన తర్వాత ఆట కోసం వాళ్ళను సిద్ధం చేయడం, అందుకు కోచ్ సయ్యద్ శిక్షణ ఇవ్వడం తదితర సన్నివేశాలను చూపిస్తూనే మరోవైపు సయ్యద్ వ్యక్తిగత జీవితాన్ని కూడా దర్శకుడు చూపించిండు. ఈ క్రమంలో ఆటగాళ్లను ఉద్దేశిస్తూ సయ్యద్ ఇచ్చే ఎమోషనల్ స్పీచ్లు భావోద్వేగ భరితంగా సాగుతాయి. ఇక ఒక్కో మ్యాచ్ గెలుస్తూ భారత ఆటగాళ్లు దూసుకెళ్తున్నప్పుడు సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అదే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మ్యాచ్లను చిత్రీకరించిన తీరు సహజంగానే ఉండడమే అందుకు కారణం. ఇక టీమిండియా గోల్ కొట్టిన ప్రతిసారి సినిమా చూస్తున్న ప్రేక్షకుల మనం ఆ గోల్ కొట్టినట్టు ఆనందాన్ని పొందుతాం. ఇక క్లైమాక్స్ సన్నివేశాలైతే భావోద్వేగంతో ప్రతి ఒక్కరిలోనూ కన్నీళ్లు వచ్చేలా చేస్తాయి. ఇక సినిమా పూర్తయిన తర్వాత మైదాన్ ట్రాన్స్ లోనే ఉండిపోతాం మనం అందరం. ఫుట్బాల్ కోచ్ గా సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రలో అజయ్ దేవగన్ అయితే ఒదిగిపోయిండు. జట్టుకు శిక్షణ ఇవ్వడం, ఉత్తేజపరచడం, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ లలో ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పించిండు. గజరాజ్ రావు, ప్రియమణి, ఆటగాళ్లుగా చేసిన యువకులు తదితరులు తమ పరిధి మేరకు నటించారు. అలాగే ఏఆర్ రెహమాన్ గారి సంగీతం భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసి మ్యాచ్ జరుగుతున్నప్పుడు వచ్చే నేపథ్య సంగీతం వాటిలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. కథా కథనాలను డీటెయిలింగ్ గా చెప్పడం కోసం సినిమాను 3 గంటలు నడపడం అన్నది దర్శకుడు అమిత్ శర్మ తీసుకున్న రిస్క్ అనే చెప్పవచ్చు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే ఈ మూవీ ఒక కోర్ ఎమోషనల్ స్పోర్ట్ డ్రామాగా అయితే తెరకెక్కింది ఈ మూవీ. సో వీలైతే ఒకసారి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మైదాన్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.